చేతి వంట నేను మీ నారాయణ్. సో లాస్ట్ వీక్ మీకు నేను చెప్పినట్టు ఎవ్రీ వీక్ వీ విల్ కమ్ అప్ విత్ అన్ ఎంటర్టైన్మెంట్ షో అలాంగ్ విత్ మై మామ్ రెసిపీస్. మా అమ్మగారు చేసే వంటలతో పాటు ఎవ్రీ వీక్ ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు వస్తానని చెప్పాము మేము. సో లాస్ట్ వీక్ ఎస్ వీ హావ్ డన్ ఎ ఫస్ట్ షో అండ్ దిస్ వీక్ అగైన్ సెకండ్ షో. సో సెకండ్ షో ఏం చేద్దాం అనుకున్నాం అంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అనుకున్నాం అండి అనితతో. సో ఇంకా తనకు తెలీదు. సో వీ హావ్ టు చెక్ విత్ హర్ వెదర్ షీ ఈస్ ఓకే ఆర్ నాట్ అనేది వీ హావ్ టు చెక్ విత్ హర్. దాంతో మాట్లాడదాం. సో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కి ఒప్పిద్దాం. తను ఒప్పుకోదు 90%, కానీ వీ విల్ ట్రై టు ఫోర్స్ హర్. వీ విల్ ఒప్పిద్దాం. చాలా చాలా ఫనీగా వస్తుంది ఈ గేమ్. లెట్స్ ప్లే ట్రూత్ ఆర్ గేమ్, ట్రూత్ ఆర్ డేర్ గేమ్. దానికన్నా ముందు మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటుంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్ కి. అండ్ కీప్ ఆన్ వాచింగ్ అవర్ వీడియో. అనిత, ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్ ఇప్పుడు అదెందుకైనా ఆడదామని చెప్పాను. చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా వస్తుంది. ఆడదామా? ఏమో నాకు ట్రూత్ ఆర్ డేర్ అంటే ఇంట్రెస్ట్ లేదు. వేరేది ఏదైనా ట్రై చేద్దాం. వేరే గేమ్స్ మళ్ళీ ఆడదాం. ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం. ఓకేనా? ఓకే ఓకే ఆడదామా? సో నేను బాటిల్ తీసుకొచ్చాను. సో ట్రూత్ ఆర్ డేర్ కి మొబైల్ పక్కన పెట్టి చెప్తాను నీకు. ఓకేనా? సో ఇది ఇప్పుడు బాటిల్ తిప్పుతాను కదా. సో నీ సైడ్ ఆగితే నేను అడుగుతాను ట్రూత్ ఆర్ డేర్ అని. సో నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నా సైడ్ ఆగితే నువ్వు నన్ను అడగవచ్చు. సో ట్రూత్ ఆర్ డేర్ అని నన్ను అడగవచ్చు. నేను చెప్తాను ట్రూత్ అంటే నువ్వు ఏదైనా క్వశ్చన్ అడుగు, నేను నిజం చెప్తాను. నిజమే చెప్పాలని అదే గేమ్ ఆడుతున్నప్పుడు నిజమే చెప్తాను. సో నీకు అప్లికేబుల్ అది. ఓకే ఓకే ఈ గేమ్ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. నేనే సెలెక్ట్ చేశాను కాబట్టి నేను ఎక్కడ పడను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ డేర్ వచ్చింది అనుకో, నేను ఏమైనా చెప్పాను అనుకో నువ్వు చేయాలి. ఇంకా నాకు వస్తే నువ్వేమైనా చెప్తే అది నేను ట్రై చేస్తాను. చెయ్యాలి కంపల్సరీ. యా. సో గైస్, మీకు చెప్పినట్టు నేను ట్రూత్ ఆర్ డేర్ విల్ స్టార్ట్ ద గేమ్. సో ఫస్ట్ నువ్వు తిప్పుతావు, నేను తిప్పునా? మీరే తిప్పండి. నా సైడ్ వచ్చాక యా. ట్రూత్ ఆర్ డేర్? నేను డేర్. డేరా? ఏం చెప్దాం? ఒక గ్లాస్ వాటర్ తాగినా? అది డేరా? ఒక 5000 ట్రాన్స్ఫర్ చేయి నా అకౌంట్ కి. ఏంటి 5000? అసలు 5000 మరీ అన్యాయం. 1000 రూపీస్ వేస్తా. 1000. ఇది నేను డేర్ చెప్పాను. నేను ఎంత అడిగితే అంత నువ్వు వెయ్యాలి. 1000 చేస్తా, 2000 చేస్తా కాదు. 5000 అంటే 5000. మరి దొరికాను కదా అని మరి అన్యాయంగా ఇక్కడ 5000 రూపీసా? 5000 ఎవరైనా డేర్ అవుతారు? ఫోన్ పే వేద్దామా, గూగుల్ పే వేద్దామా? నేను గూగుల్ పే అయినా చేస్తాను. అట్లీస్ట్ క్యాష్ బ్యాక్ అయినా వచ్చేది 5 రూపీస్. అది కూడా నాకే ఇవ్వాలి. క్యాష్ బ్యాక్ వస్తాయి. దేవుడా, చూడు. సో ఫస్ట్ 5000 బొక్కండి మనకి. సో లెట్స్ సీ. ఇంకా మెసేజ్ రాలేదు. అమ్మా తల్లి వస్తుందమ్మా. అకౌంట్ క్రెడిట్ అవ్వాలి కదా, 5 minutes టైం తీసుకుంటుంది. సో మీన్ వైల్ విల్ జస్ట్ ప్లే. సో ఇప్పుడు నువ్వు చెప్తావా? ఎస్. అంత ఆగింది. సో ట్రూత్ ఆర్ డేర్? నాకు ట్రూత్ కావాలా నీకు? డేర్ అంటే మళ్ళీ 5000 చేయమంటే నేను ఎక్కడ చేయను. నేను ఇలా కాదు, డబ్బులు ఏం అడగను నేను. సో ట్రూత్, నిజం చెప్పాలనుకున్నావు కాబట్టి మొన్న ఆన్లైన్ లో షాపింగ్ చేశారు కదా. ఆన్లైన్ లో షాపింగ్ చేసి ఒక శారీ కొన్నావు కదా, దాని అసలు రేట్ ఎంత? అసలు రేట్ ఆ రోజు చెప్పాను కదా, ఆ రోజు 900 ఆ శారీ. ఆ రోజు కొన్న రేట్ నాకు అవసరం లేదు, నువ్వు చెప్పిన రేట్ అవసరం లేదు. నాకు ట్రూత్ చెప్పు. ట్రూత్ నిజంగా అంటే 900 అది. గేమ్ ఆడుతున్నాను కాబట్టి నువ్వు ట్రూత్ చెప్పాలి కాబట్టి. అయినా మీకు అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం రాలేదు, నీ ట్రూత్ అడుగుతాను. నువ్వెందుకు భయపడుతున్నావు? ఓకే 900 కరెక్ట్ ప్రైస్ అని చెప్పు. అయితే అది 1900. చూసారా, 900 అని చెప్పుకుంది. 1000 రూపాయలు ఎక్స్ట్రా. ఇంతవరకు తెలీదు ట్రూత్ ఆర్ గేమ్ పెట్టింది అందుకోసం. ఇంకా ఇలాంటి చాలా బయటికి తెప్పిస్తాను. లెట్స్ ప్లే. ఇలాంటి ఇంకా ఎన్ని కొన్నావు అలాగా? అదొక్కటే ఆ రోజు చెప్పాను కదా మీకే. నెక్స్ట్ నేను అన్నాను ఒకసారి, డౌట్ వచ్చింది. 1500 అని చెప్పాను కదా మొన్న ఒకసారి. నెక్స్ట్ మళ్ళీ ఆడుకోండి. ఎవరికి వచ్చింది? కెమెరామెన్ వెళ్ళాడు. ఎస్. ట్రూత్ ఆర్ డేర్? మళ్ళీ నాకేనా? ఎస్. ఈసారి డేర్. ఈసారి డేరా? సో డేర్ అంటే నీకు నచ్చని వంట ఏంటంటే బెండకాయ కర్రీ కదా. నిన్ను చేయమనలే, నీకు తినడానికి నచ్చదని చెప్పాను కానీ చేస్తానికి రాదని చెప్పలేదు కదా. సో నీకేం చేస్తానంటే ఇప్పుడు నేను ఐ హావ్ 2 బెండకాయలు. సో దీన్ని పచ్చి బెండకాయల్ని నువ్వు ఇప్పుడు తినాలి. పచ్చి బెండకాయలా? ఎస్.
అబ్బా నాకు కూరే ఇష్టం లేదు, మళ్ళీ పచ్చి బెండకాయలు తినాలా? డేర్ అన్నావు, డేర్ అంటే డేర్. 2 తింటావా, 1 తింటావా? ఒకటే. తిను. ముదిరిపోయింది ఇది. ఇప్పుడు నేను కూర ఉంటాను కదా, తినాలి అది. బెండకాయ అస్సలు ఇష్టం ఉండదండి. బెండకాయ కూర వండుతాం కదా, అసలు బెండకాయ అనేది వేసేసుకోదు. సో అందుకోసం పెట్టాను ఇది. బాగుందా అబ్బా? మరి కూర ఉంటే తిను. నేను నీలా డబ్బులు తీసుకుని నీకు నచ్చని ఐటమ్ చేపిస్తాను నీకు. తిను తిను. అంత స్లోగా తినకూడదు, నేను స్పీడ్ గా తినాలి. డేర్ అంటే చాలా స్పీడ్ గా క్విక్ గా ఉండాలి. ఇంకొంచెం ఉందిగా నీకు. 2 ఏమండి 2 అని చెప్పాను, 2 నుంచి 1 తీసుకొచ్చాను నేను. తినే కంప్లీట్ గా 1 తింటే దీన్ని మైనస్ చేద్దాం. ఎస్, సక్సెస్ఫుల్ గా బెండకాయ తినిపించాను. నెక్స్ట్ నువ్వు తింటావు, నేను తిన్నా. బెండకాయ నోట్లో వెళ్ళలేదు అనుకుంటా. ఇంకే డేర్ అంటే అలాగే ఉంటుంది. ఎస్, యూ కెన్ డూ ఇట్. ఎస్ ఎస్, అయిపోయిందా? ఇంకా ఓకే, ప్లే అగైన్. చెప్పు, ఇప్పుడు నీకు వచ్చింది చెప్పు. ఈసారి చెప్తాను. ఈసారి నేను ట్రూత్. ట్రూతా? ఏమన్నాడు? నేను నిజం నిప్పులాంటిది. అబ్బా, అన్ని నిజం చెప్పాలి. అంటే నిజం నిప్పులాంటిది ఎప్పుడైనా దాగదు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తాం. ఎప్పుడైనా ముందు తాగారా నాకు తెలియకుండా? నాకు తెలిసి ఎప్పుడైనా తాగారా? నీకు తెలియకుండా తెలిసి ఏంటి 2 రకాలని మళ్ళీ అంటే ఎవడం ముందుగా అడుగుతున్నావా ఏంటి? అంతే కదా. అదే ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసాం, అంతే, తాగలేదు. ఒకసారి టేస్ట్ చేసినట్టు గుర్తుంది నాకు, అంతే. అబ్బా, అంటే ఇంకెప్పుడు తాగలేదా? నో 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 నో, తాగలేదు. ఒకసారి తాగాను, టేస్ట్ చేశాను. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఒకసారి టేస్ట్ చేశాను, అంతే. ఎస్. తెలిసింది చూడండి నిజం. నాకు చెప్పలేదు మీరు తాగానని. నేను ఎప్పుడు తాగలేదు అన్నారు మొన్న అంటే. అంటే టేస్ట్ చేశానని చెప్పాను. ఇప్పుడు నేను బాటిల్ ఎత్తానని చెప్పలేదుగా. టేస్ట్ కొంచెం అంటే ఇట్లు కొడతారని కూడా తెలుసు మీకు, అన్ని తెలుసు, మళ్ళీ తాగలేదు టేస్ట్ చేస్తాను. ఇదేదో సింబల్ లెక్క ఉంటుంది ఇలా అన్నాను అంతే. ఇది కూడా ఎవరిని అడిగి తెచ్చాను, ఇది ఆడుకుంటాను బాగుంటుందని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం అండి. ఎందుకు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్? ఏంటి అటాగింగ్? చూడు, తిప్పావు నువ్వు. ఇప్పుడు లేదు, మళ్ళీ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చెప్పు ఒకసారి. తిన్నాను. ట్రూత్ ఈసారి మళ్ళీ ట్రూత్. ఇందాక డేర్ అన్నావు నువ్వు. ఇందాక డేర్ అంటే బెండకాయతో సరిపెట్టావు. ట్రూత్ నిజం లాగట్టాలి. ఇప్పుడు నిజం ఏం చెప్పాలి? నీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? అకౌంట్ బ్యాలెన్స్ అన్ని అడగకూడదు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కావాలి. అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ కావాలి. నీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? చెప్పను, చూపిస్తాను. ఓకే, చూపించినా కూడా చాలు. నాకు తెలియాలి నేనుగా. పిన్ నొప్పుతున్నాను. నువ్వు ఎంత చెప్పావు నాకు? నేను అంతే కదా అంత చెప్పావా? ఇప్పుడు మీరు 5000 అరే 5000 అసలు డబుల్ అయిపోతుంది. నువ్వు చెప్పినామంటూ డబుల్ ఉంది. నాకు ఈ గేమ్ వల్ల ఇంకొక నిజం తెలిసింది. నాకు తన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసింది. ఎప్పుడైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ మూవ్ అయిపోయింది. ఎస్, ట్రూత్ ఆర్ డేరా? ఇందాక నేను ఏం చెప్పాను? ఈసారి నేను ట్రూత్. మళ్ళీ నిజం చెప్తా. నిజం నిప్పులాంటి. ఏదన్నా ఎప్పుడైనా నాకు ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి బయటికి ఎక్కడన్నా వెళ్ళి అలా అబద్ధం చెప్పారా? అంటే ఇక్కడికి వెళ్తాను అని అక్కడికి ఎక్కడికో వెళ్ళినట్టు అలా. అరే ఆఫీస్కి వెళ్తానని చెప్పినప్పుడు ఆఫీస్కి వెళ్తాం కదా, మళ్ళీ అటెట్టన్నా ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడైనా వెళ్ళారేమో అని అడుగుతున్నాను నేను. అంటే మరి ఆఫీస్కి వెళ్తామని అటెటో ఎందుకు వెళ్తామన్నారు? ఇప్పుడు అంటే అంటున్నారు. ఒకసారి
ఎక్కడికి వెళ్ళొచ్చు? ఆఫీస్ అని చెప్పి ఫ్రెండ్ తో పాటు ఫ్రెండ్ తో పాటు బయటికి వెళ్ళి వచ్చా. బయటికి వెళ్ళొచ్చు. మరి నాకు ఆఫీస్ కన్నా ఎందుకు చెప్పారు? ఆ రోజు నీకు ఆఫీస్ కి నేను చెప్పలేదు, బ్యాగేజ్కి వెళ్ళి అంతే. అంటే ఆఫీస్ కని చెప్పకుండా రెడీ అయ్యి వెళ్తే ఆఫీస్ కాదన్నట్ట. అంటే నీకు నువ్వేమన్నా ఎప్పుడన్నా నాకు చెప్పేలేవంటే వెళ్ళదు, కానీ ట్రూత్ అడిగా కాబట్టి చెప్పాను. ఆ రోజు నీకు ఆఫీస్కి వెళ్తానని చెప్పలేదు, రెడీ అయ్యి వెళ్ళాను బయటికి, నువ్వు ఆఫీస్కి అనుకున్నావు, నేను ఫ్రెండ్ తో పాటు బయటికి వెళ్ళాను. మరి కరెక్ట్ ఆఫీస్ టైం కి వెళ్ళి ఆఫీస్ టైం కి వస్తే ఆఫీస్ కనే. నెక్స్ట్ క్వశ్చన్ ఇదంతా నీ డిస్కషన్ అది ఎవరు చెప్తావు నువ్వు? అలాగింది కాబట్టి నాకేం మళ్ళీ మీకు ఈసారి డే ట్రూత్ అంటే పద్దాక మనం పద్దాక ఏదో నిజం ఎప్పుడన్నదని ఏదో చెప్తాం అనుకున్నాం కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఈసారి డే లేదా డే డే వేదన చేస్తా. మీ మొబైల్ తీసుకోండి ఒకసారి. మొబైల్ ఎందుకు తీసుకొని చెప్తాను. యా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్టా? ఇప్పుడు షాపింగ్ ఎందుకులే. ప్లీజ్ ఓపెన్ చేయండి. డే మీరు చెయ్యాలి, ఏం చెప్తారు? నాకేమైనా కొంటావా? ఇందాక 5 వేసాను, నాకేమైనా కొనిస్తావా? డే మీకు వచ్చింది, నాకు రాలేదు. నేను ఎందుకు కొని? ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను. కార్ట్ ఓపెన్ చేయండి. కార్ట్ ఓపెన్ చేశాను. ఈ కార్ట్లో ఏంటి మూడు రకాల ఏంటి డ్రెస్లు ఉన్నాయి? అవన్నీ నాయే, ఇందాక పెట్టాను మొన్న. కార్ట్లో పెట్టావా? ఎందుకు? ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు అని మీ మొబైల్ లో చూసినప్పుడు మొన్న బాగున్నాయి సెలెక్ట్ చేసి పెట్టాను. అవి ఆర్డర్ చేసేయండి. ఏంటి అవి 3 టాప్స్. రేట్ ఎంత చూసావు ఒకసారి? చూసాను, నేను చూసే కార్ట్ లో పెడతాను ఎప్పుడైనా. కాదు, ఇందాక 5,000 వేసాను, దాంతో ఆర్డర్ చేసుకోవచ్చు కదా. నీకు పంపిస్తాను, లింక్ షేర్ చేస్తాను, నువ్వు ఆర్డర్ చేసుకో. లేదు, డేర్ అంటే మీరు వచ్చినప్పుడు, ఇందాక నాకు డేర్ వచ్చినప్పుడు ఆ బెండకాయ బదులు 5,000 వేయమని నేను వేసేదాన్ని. బెండకాయ తినమని ఎందుకు చెప్పారు? నెక్స్ట్ టైం రాని, నీకు డేర్ ఉంది. నీకు క్యాష్ ఆన్ డెలివరీ పెడతానే. క్యాష్ ఆన్ డెలివరీ వద్దు, అయినా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు. ఈ కరోనా వల్ల క్యాష్ ఆన్ డెలివరీ కూడా తీసేశారు కాబట్టి మనకు ఆప్షన్ లేదు. డెబిట్ కార్డ్ తో బుక్ చేయండి. కార్డ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. యా మొత్తం ఇంతేనండి. వి హావ్ డన్ విత్ ద గేమ్ ట్రూత్ ఆర్ డేర్. సో నాకైతే చాలా నిజాలు తెలిసినాయి. నాకైతే చాలా డబ్బులు కూడా వచ్చాయండి. నాకు చాలా డబ్బులు పోయినాయండి. అయ్యో. ఓకే అండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.